బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు 23 అంశము నాకు వేరుగా ఉండి వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము ద్రాక్షవల్లిని నేను తీగెలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ భూమి మీద మనిషి పుట్టినప్పుడు ఒంటరిగానే పుడతాడు. చనిపోయేటప్పుడు ఒంటరిగానే చనిపోతాడు. మనిషి పుట్టిన తర్వాత ఏర్పడే బంధాలు ఏవీ శాశ్వతం కావు. మనం ఏర్పరచుకున్న బంధాలన్నీ దేవుని నుండి మనలను దూరం చేస్తాయి. పెరిగే కొద్దీ ఈ బంధాలన్నీ దూరమైపోయి కాలక్రమంలో మళ్లీ ఒంటరితనం మొదలవుతుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనకు దగ్గరవ్వాలని చూస్తాడు. దేవుడు అన్న భావన ఉన్నవాళ్లు దేవుణ్ణి చేర్చుకుంటారు, లేనివాళ్లు ఒంటరిగా మిగిలిపోతారు. ఈ లోకంలో ఉన్న బంధాలైన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, భార్య, భర్త, బిడ్డలు, బంధువులు ఎవరితోనూ సంతోషంగా ఉండలేరు. ఒకవేళ ఉన్నా అది తాత్కాలికమే. ఈ బంధాలను మనం ఎంత ప్రేమించినా వాళ్లు మనల్ని ప్రేమిస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. మనుష్యుల మధ్య ఉండే ప్రేమ నిజమైనది కాదు. స్వార్థంతో కూడిన మనుష్యుల ప్రేమను ఆశించి నిజమైన ప్రేమను చూపించే దేవుణ్ణి దూరం చేసుకుంటాము. అనేకమంది ఈ బంధాల కోసం దేవునికి దూరమైపోతారు. ఈ లోక బంధాలను ఎక్కువగా ప్రేమించడం వలన మన జీవితంలో దేవునికి అంతగా ప్రాధాన్యత ఉండదు. ఈ లోక బంధాల వలన దేవునికి వేరైపోయి ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతారు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాళ్లు ఈ లోక బంధాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. కేవలం సంరక్షకులుగానే ఉంటారు. దేవుని ద్రాక్షవల్లిలో తీగెలుగా ఉన్నవాళ్లని ఏ బంధమూ వేరు చేయలేదు. మనము దేవునిలో నిలిచియుంటే, మనలో దేవుడు నిలిచియుంటే సమృద్ధిగా ఫలిస్తాము. అయితే మనం ఎందుకు దేవునిలో నిలిచియుండలేమంటే, మనకున్న బంధాల బాధ్యత పూర్తిగా మన నెత్తిమీద వేసుకొని వారికోసమే జీవించటం వలన దేవునికి వేరైపోతున్నాము. ఈ భూమి మీద పుట్టే ప్రతి మనిషిని దేవుడే పంపిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత దేవునిదే. మనం కేవలం సంరక్షకులము మాత్రమే. అయితే దేవుని బాధ్యతని కూడా మనమే తీసుకొని మనతో పాటు వారిని కూడా దేవుని నుండి వేరు చేస్తాము. అందుకే మనతో పాటు మన బంధాలు కూడా ఫలించవు. మనం దేవునిలో నిలిచియుండి మన బంధాలు కూడా దేవునిలో నిలిచియుండేలా ముందుగా మనం బహుగా ఫలించాలి. అన్యజనుల సంగతి ఎలా ఉన్నా దేవుని బిడ్డలని పిలువబడే క్రైస్తవులు సైతం దేవునికి వేరై జీవిస్తున్నారు. నీతిగా జీవించాల్సిన క్రైస్తవులే దేవునికి వేరై జీవిస్తుంటే ఇంక భక్తిహీనులుగా జీవించే అన్యజనులకు ఎవరు ఆదర్శంగా ఉంటారు? కాబట్టి మనము బహుగా ఫలించి అన్యజనుల ముందు దేవుణ్ణి మహిమపరచునట్లు దేవుని ద్రాక్షావల్లిలో తీగెలుగా ఉందాము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. యోహాను 15:8. నీవు దేవుని ద్రాక్షావల్లిలో తీగెగా ఉండి బహుగా ఫలించాలంటే ఈ లోక బంధాల కంటే దేవునితో బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే దేవుడు నీలో నిలిచి ఉంటాడు. ఒకవేళ నీ జీవితం దేవునికి వేరుగా ఉంటే నేడే ఆయనను నీ హృదయములోనికి ఆహ్వానించు. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో జీవించినంతకాలము ఈ లోక బంధాలను బట్టి నీకు వేరై జీవించకుండా నీలో తీగెలుగా ఉండి బహుగా ఫలించేలా మాకు నీ కృపను దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.